హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు క్విక్గా 10 మినిట్స్లో పచ్చి పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ఒక 20 గ్రామ్స్ దాకా ఉండే చింతపండుని తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఫాస్ట్గా నానటం కోసం కొంచెం హాట్ వాటర్ పోసుకుంటే చింతపండు ఫాస్ట్గా నానిపోతుంది. ఈలోపు ఒక ప్యాన్లోకి 2 ఎండుమిరపకాయలను తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయల క్వాంటిటీని పెంచుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలను తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పచ్చిపులుసు చేసుకునే బౌల్లోకి ఆ ఎండుమిరపకాయలని, ఓ 2 రెబ్బల కరివేపాకుని, అలానే 1 టీ స్పూన్ దాకా కల్లుప్పుని వేసుకొని ఎండుమిరపకాయలు స్మాష్ అయ్యేటట్టు బాగా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు, కానీ కల్లుప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మెతుపుకుంటూ కల్లుప్పు, కరివేపాకు, అలానే ఎండుమిరపకాయలు బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి మనం సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయలో నుంచి వాటర్ బయటకు వచ్చేదాకా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆ పచ్చి పులుసుకి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలో నుంచి వాటర్ బయటకు వచ్చినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలి. ఈ పచ్చి పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్తీ కూడా అండి. ఈ పచ్చి పులుసులోకి మనం కొంచెం కూడా ఆయిల్ అనేది యూజ్ చేయము. పచ్చి పులుసు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. వంకాయ పచ్చి పులుసు అని, మామిడికాయ పచ్చి పులుసు అని అలాగా. అవి ఫర్దర్గా మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఇలాగా ఒకసారి మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి కొంచెం వాటర్ పోసుకొని మిగిలిన చింతపండు పులుసుని కూడా పిండేసుకోవాలి. ఒకసారి అలా పిండుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, అలానే పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంతమంది ఇలానే పచ్చి పులుసుని తింటారు. కొంతమంది ఇందులో స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యూజ్ చేస్తారు. నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లాన్ని వాడాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. అలానే బెల్లాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పులుపు క్వాంటిటీ కొంచెం ఎక్కువైందని చెప్పి నేను పచ్చి పులుసులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి పులుపుని బ్యాలెన్స్ చేశాను. ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతేనండి, మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ముద్దపప్పు కాంబినేషన్తో ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.